ఇది నాకా అది నీకా ఏదో నాకు తెలియదు నాకు ఏది పెట్టినాను నీ ఇష్టం ఏదో నాకు నాకే నీ ఇష్టం నేను ఏది రెండు బాగానే పెట్టిండు మసాలా ఎక్కువ వచ్చింది అన్న వల్ల గిల్లనా ఇల్లు ఎక్కువ వచ్చిందా అమ్మాయ చెప్పు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నైట్ చేస్తున్నాం తిండి పోటీ అన్నమాట ఓకే ఈరోజు నైట్ చేస్తున్నాం ఇక శ్రద్ధ కూడా వేసాను కానీ వద్దని చెప్పినాం పడుకోమన్నాం నైట్ కాబట్టి హెవీగా తింటే మీకు డైజెషన్ కదా అని చెప్పి వద్దని చెప్పినాం ఆల్రెడీ తిన్నది ఇప్పటికే తిని మా అనుకున్నది ఆడ గణపతి కాడి పోయింది పులిహోర తెచ్చుకొని తిన్నది మళ్ళీ చేస్తా అన్నది తిండి ఇప్పుడు తిడితే ఏడిచేసి అన్నది అని అంటే ఆ అన్నం తిని కూడా కొంచెం అన్న తిని కానీ అది తిన్నది పులిహోర ఇష్టం కాబట్టి మళ్ళీ తింటా అంటే చికెన్ కాబట్టి తింటా అన్నది చికెన్ ఏర్పాటు చేసి అసలు ఇది వల్ల ఇప్పుడు అక్కడ తెలియదు చికెన్ తెలియదా నీకు అలా చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఏర్పాటు చేసారు చికెన్ లేదంటే ఏం కర్రీ అనుకుంటుండొచ్చు చికెన్ అంటే ఏంటంటే ఏమో నువ్వు వేసినావు రెండు నువ్వు వేసిన నేను అసలు లేకుండా లేవు నేను ఇంకా వేరే పని చేసిన అనమాట మొన్న చెప్పినట్టుగా చూంచు చికెన్ కూర అన్నము గోంగూర చికెన్ వండుతా అని చెప్పిన చికెన్ ఇది బాగా కొంచెం ఇష్టమైన పుల్ల పుల్ల ఉంటుందా అట్లా ఇష్టమైన హాట్ ఉంటది చికెన్ తింటే అసలు చికెన్ అంటే కారం కారం ఉండాలి కదా పుల్ల పుల్ల ఉంటది చిన్న ఫీలింగ్ ఉండదు అంటాడు నాకేమి ఇష్టం బాగుంటుంది పుల్ల పుల్ల కారం మందం వండుకోవాలి అట్లా అందుకే ఇప్పుడు నా మందం వండినా ఇంకా కర్రీ కొంచెం వండిన కూర కొంచెం ఇది కొంచెం అది కొంచెం వండిన గోంగూర చికెన్ అనమాట ఏమో మర్చిపోయినా ఏమో చెప్దాం అనుకున్నా నువ్వు అయితే అన్నట్లు నేను మర్చిపోయినా ఇప్పుడు మాట్లాడియండి నేను ఏం చేయను అసలే ఏమో చెప్దాం అనుకున్నా చికెన్ గురించి లేకపోతే దేని గురించి చెప్దాం అనుకున్నా నాకు మర్చిపోయినా అన్నం గురించా సరే చెప్పు ఏదో మర్చిపోయినా ఇంకా బాగా పుల్ల పుల్ల మళ్ళీ నిమ్మకాయ కూడా పెట్టి నిమ్మకాయ వద్దంటే నిమ్మకాయ కూడా పెట్టిండు నిమ్మకాయ అవసరం ఉంటే వండుకోవచ్చు నాకు నిమ్మకాయ అంటే జర మంచిగా అంటే నాకు ఉప్పు అంటే ఈమెకు ఉప్పు అంటే ప్రాణం ఉప్పుతోనే లేస్తుంది ఉప్పుతో అంటే ఇప్పుడు నీకు మంచిది అది ఉప్పు మంచిది అయితే నేను డబ్బా తెచ్చిస్తా రోజు బుక్కు పిడికాడు డబ్బు కూడా ఓకే ఇవాళ అయితే కింద కూర్చున్నాం ఇక పట్టుకొని కూర్చున్నాడు జర ఇబ్బంది అవుతుందని ఈ చేతుల్లో అయితే పట్టుకున్నాడు గరం ఉన్నది అన్నము జర చేతి పెట్టుకోరాదు మరి కింద చేతి పెట్టి వస్తలేదు ప్లేట్ కింద పెట్టాలి ఎట్లా నేసి పెట్టాలి అంతే ఎట్లా నేసి పెట్టుకోవద్దు చేతి కిందనా ప్లేట్ కిందనా మరి అట్లా ఇక మొన్న చెప్పిన విధంగా గోంగూర చికెన్ వండాలనుకుంటా నేను అసలు ఖచ్చితంగా తెమ్మన్నా బావను రేపు కొంచెం పని ఉంది అందుకే రేపు డైలీ వేస్తే వీలు కాదు కాబట్టి ఈరోజు నైట్ చేస్తున్నాను ఓకే సలాడ్ వేసుకో అట్లుంటే షీటింగ్ అంటారు నేను మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టాను మస్తు నాకు అట్లా ఇష్టం ఉండదు అట్లా కాదు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే ఇడ్లీ వేసుకోవాలి బాగుంటుంది కానీ ఇడ్లీ పిండి లేదు రేపు బాగుండాలి మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చుకుని అంతే ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేసుకుని తర్వాత వండుకొని తిన్నాక తర్వాత చికెన్ మొత్తం ఛాలెంజ్ చేసి ఇది ఎవరు గెలుస్తుంది చూడాలి మొన్న నేను గోంగూర చికెన్ పుట్టుకూర చికెన్ నువ్వే గెలిచి చికెన్ నేనేనా చికెన్ కాదు దోశ గుడ్లు మిస్ అయినా నేను ఈ రోజు అయితే గట్టిగా ప్రయత్నిస్తాను నేనే గెలుస్తా ఖచ్చితంగా అనుకుంటున్నా మెత్తగా ప్రయత్నించు గట్టిగా వద్దు ఓకే ఓకే ఇప్పుడు తిందామా స్టార్ట్ అయినా మంచిగా స్మెల్ అయితే మస్తు వచ్చింది ఉడికేటప్పుడు మంచిగా వచ్చింది స్మెల్ ఇక టేస్ట్ ఎట్టుంది అసలు ఉడికిందా ఉడకలేదు బాగా ఇష్టం పుల్లగా ఫస్ట్ ఒకసారి జరంత తిని చూస్తా పుల్లగా ఉన్నదా ఎట్లున్నదా నిమ్మకాయ వర్కౌట్ అవుతుందా కాదా చూసినాక నిమ్మకాయ వండుకుంటా లేకపోతే వండుకోను నిమ్మకాయ వండుకుంటే మళ్ళీ బాగా డబల్ పుల్లగా అయితే నేనైతే నిమ్మకాయ వద్దాను ఎందుకంటే ఆల్రెడీ పుల్ల ఉంటుంది గోంగూర కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసినా కానీ తెలియదు కారం ఏం లేదు కదా కారం నా దాంట్లో లేదు అంత కూరనే ఉంది నైట్ కాబట్టి కొంచెం మెల్లైనాను బాగుంది నిమ్మకాయ వినుకుంటే పచ్చడి మీద కూర అన్నంలో కాదు అసలు ఉంది ఐ లైక్ ఇట్ నచ్చినట్టుగా వండటం నచ్చినట్టుగా నిమ్మకాయ వినుకుంటే మంచిగా ఉందంటే
అసలు ఆకులు ఉడకబెట్టినా లేదా పుంటుకూర ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత ఇల్లేసిన పెద్ద పెద్ద ఉంది కదా ఆకులు ఆకులు తెంపిన దాన్ని ఇట్లా మిక్సీ అట్లా కట్ చేయద్దా కథతో నాకు తెలుసా ఇంత పొడవునే ఆకులు నువ్వు అన్నావు కదా మస్తు ఎప్పుడు కట్టేసి అన్నం ఎట్లా వచ్చిపోతుంది దీనికి అన్నం పుంటుకూర మంచిది ఎందుకు బుగ్గ తినాలి పుంటుకూర ఆకుకూరలలో పుంటుకూర జర మంచిగా అనిపిస్తుంది తోటకూర ఆకుకూరల కూర బెస్ట్ అంటే ఇదాట పాలకూర పాలకూర నంబర్ 1 కానీ నంబర్ 1 అది తినరు ఎక్కువ పాలకూర ఫస్ట్ పాలకూర పప్పు అంటారు పాలకూర ఎక్కువ శాతం తోటకూర మంచిది అంటారు కానీ పాలకూర నంబర్ నమ్ములు బా నమ్ములు నా కాన్సన్ట్రేషన్ ఎటు పోయింది తెచ్చుకోపోయి అన్ని బొక్కలేసి వండింది చికెన్ నువ్వు తెచ్చింది వండా పుట్టుకుంటే మంచి టేస్ట్ ఆకులాకులు కూర మస్తు పెట్టినావు కదా అన్నం ఎంత కూర అంతా పెట్టినట్టు కూర ఎక్కువనే తినాలి మంచిది అందులో కొంచెం కూర ఇంకా మంచిది ఉత్తన్నంలో ఇట్లుండే టేస్ట్ మళ్ళీ బిర్యానీ నమ్మొద్దాను కూర ఎక్కువైందా ఏంది నిజంగానే మస్తు ఎక్కువైంది అన్నం కంటే మొత్తం అడవదు కదా ఓకే కూరకు ఎక్స్టెన్షన్ అదేంటి పీసులు తినాలి పీసులు అయితే తినాలి పీసులు అయితే తినాలి పీసులు అంటే ఇష్టం కాబట్టి పీసులు అయితే తినాలంటుంది మస్తు ఎప్పుడే అనుకున్నాను పీసులు అదే కూర లవంగం కోరుకున్నా బా లవంగం ఆ పీసులు తింటుండు అటు అన్నం తింటుండు ఇటే తింటా బిగ్ బాస్ వస్తుంది బిగ్ బాస్ అయితే అట్లా బాగా చూసాను నేను ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అస్సలే లేదు పొద్దుగుద్దును మళ్ళీ తెల్ల సాయంత్రం వస్తుంది అది అప్పుడు కూడా వద్దును 2 సార్లు వద్దును చూసిన ఎపిసోడ్ చూద్దును ఇష్టంతో ఇప్పుడు అసలు కంప్లీట్ ఎపిసోడ్ ఎప్పుడు చూద్దాం ఉండిపోయా నాకు అర్థమవుతుంది నీకు అవుతుందా నిమ్మకాయ అనుకుంటా ఫస్ట్ అది పీస్ తింటా ఈ పీస్ తింటా డబ్బా విన్నా నిమ్మకాయ తినిస్తాడు తిను నేను వద్దాడు కూర కారం మీద పెరుగు కారం అవుతుంది
నువ్వు పోతే దొరుకుతుందని దొరకదని పసపస నమ్మలకు నీకు కలుపుతుంది. ఇప్పుడు మిగిలిన కూరనే మళ్ళీ నాకు రేపటికి వేస్తుంది ఇలా. బొక్కలు కూడా తినాలి, బొక్కలు కూడా తింటున్నా. నీ బొక్కలు ఏం తింటా, నీ బొక్కలు ఏం తింటా. ఎవరైనా తినరు, ఎవరి వాళ్ళు తింటారా కోడి బొక్కలా. కారం ఉంది ఇప్పుడు వస్తుంది. తినేటప్పుడు గ్యాప్ ఇస్తే కారం అవుతుంది. ముక్కలు ఎప్పుడు తింటున్నావు, నువ్వు ఎప్పుడు తింటున్నావు? తింటే కూడా దమ్ము వస్తుంది. బాగా ఆవేశపడుతుంది. వీళ్ళు బాగా తప్పని ఉండాలి కదా. ఎంతైనా నువ్వు అయిపోయి నిమ్మకాయ పచ్చ కూడా తింటున్నాను నేను. నాకు మసాలా అన్ని నాకేసినవా? నాకెందుకు వేసినా ఎంగిరి నాకకుండానే నాకకుండానే చెక్క, ఇగో చెక్క లవంగం రెండు తిన్నా. అందుకే ప్లేట్ నీకు ఇచ్చాను. ఇప్పుడు పోలేను బాగా ఏమంటే ప్రేమ వదిలి పెట్టినట్టు చేస్తున్నాం మస్తు. మసాలాలు ఎక్కువ తింటారు అందుకే. ఉడికూర ఇష్టం కదా నీకు? ఇది తిను, ముక్కలు తిన్నా నేను. మూతికంతా చూసుకున్నాం. మూతి కరువు అవుతుంది, నోట్లు అవుతుంది, పెదులు అవుతున్నాయి. ఎట్లున్నా తినాలి కదా. ఇంట్లో మంచిగా సూపర్ ఉంది. ఈ ముచ్చట చెప్పలే, మర్చిపోయినా అసలు స్టార్టింగ్లో చెప్పాలే, మర్చిపోయినా. ఏమనుకోవద్దు. పెదులు మండుతున్నాయి. నేను పుట్టుకూర పుల్లట అని చెప్పి కొంచెం కారం కూడా కొంచెం వచ్చేసిన. ఫస్ట్లో ఏం తెలియదు. తినంగా తినంగా ఏమో తీయకుండంటే తినంగా తినంగా తెలుస్తుంది, కారం తెలుస్తుంది. బొక్కలు ఉన్నాంలాగే, బొక్కలు ఉన్నాంలా. బిగ్ బాస్ టాస్క్ వస్తుంది, పంచాయతీ పెట్టుకుంటున్నాడు. అందుకే చూసిన. పంచాయతీ పెట్టుకుంటే మనకి ఇష్టం. ఫస్ట్ అసలు కారం లేదు కదా బావా. సెకండ్ ఉందా? నాకు లవంగం ఉరికిన మొత్తం ఉరికిసిన. నా బొక్కలు ఉన్నాం కదా పొట్టు పొట్టు అంతే.
అన్ని బొక్కల పీసులు వచ్చినాయి. వేసు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దు ఎప్పుడు కానీ. మన తెలిసింది నాకు ఈ మధ్య. అటనా అబ్బా అబ్బా ఎంత ఫాస్ట్ వచ్చింది చూసారా అమ్మా. బొక్కలు ఫస్ట్ చాలు అయిపోయా గెలిచామని చెప్పినావు కదా. 2 బొక్కలు ఇద్దరు ఉన్నాయి సేమ్. మీ బొక్కలు అంటే సూపులో కాదు బొక్కలు అనేది బొక్క తినేటట్టు చేసింది. ఒకటే తిరిగా బొక్కలు ముక్కలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు గెలిచినట్టే? నేనే నువ్వా? ఏమో మళ్ళీ నేనే అంటావా? నువ్వే అంటే నేనే నువ్వు అంటావు. లాస్ట్ అయితే నాది మెత్త పిసికల్లో అయితే నాదే చేస్తుంది. అంటే గెలిచిన నేనే మింగలని ఒప్పుకుంది. అలా ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఒప్పుకున్నదంటే ఒప్పుకుంది కాబట్టి మనం దీన్ని ఒక ఏమైందిరా ఏం లేదు పెదవులు మనసులో అని కొంచెం రిలాక్స్ అయినా. సరే గెలిచిన నేనైతే ఓకే. ఏ బొక్కలు అయితే ఏం లేదు మొత్తం దమ్ము వచ్చింది. తిని దమ్ము వచ్చింది. అంటే నిద్ర పడుతుందో పట్టదో కానీ అంత టైదా కూర మస్తు మిగిలింది. ఇది అలాంటి వీడియో. బాగా బొక్కలు వచ్చింది నాకు. మాట రాలే నమ్మలేటప్పుడు అన్ని పీసులకు బొక్కలే ఉన్నాయి. నేనే వేసుకున్నా నిజమైతే. అంటే నాకు మెత్తరేసినావు అన్నట. మరి సేమ్ చేస్తాను తీసుకుంటే వేసిన. నాకు వేసుకుంటే చూసుకుంటే వేసుకున్నా మెత్త వస్తే బాగుండని. అట్లాంటప్పుడు ఆయన నాకే మంచిగా రాలే. అన్ని బొక్కలు ఉన్నాయి వచ్చినాయి. నేను పెద్ద బొక్కలు ఉన్నాయి ఏర్పడలే. నాకేమో చిన్న బుడ బొక్కలు ఉన్నాయి సన్నటి. అవి ఏర్పడకుండా అవి అన్ననే ఉన్నాయి పీస్ లోపల వస్తున్నాయి. మొన్న జస్ట్ మిస్ అవి మింగత అయిపోయి మింగత అరగాయని మింగలే. లేకపోతే మింగత అయిపోయి నిజం. లేకపోతే నేనే గెలుదును నిజంగా అంటే నిజంగా. అవును అబ్బా ఓకే రైట్. బాయ్ చెప్పు పోదాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తిండి పెడతాను. మళ్ళీ కలుద్దాం. అది ఇడ్లీయో సాంబారో కారం పొడి ఏదో ఒకటి ఏదైతే అది. మొన్న అయితే చెప్పినట్టు ఇప్పుడు చికెన్ బిర్యానీ అదేంటి గోంగూర చికెన్ అన్న. నెక్స్ట్ ఏదో ఉండాలి ఇక చూడకుండు ఏదన్నా చికెన్ తో ట్రై చేస్తాను. నెక్స్ట్ కూడా సికింద్రాబాద్ చికెన్ తోనే ట్రై చేస్తాను. నెక్స్ట్ కూడా నాన్ వెజ్ ఉన్నట్టు. నాన్ వెజ్ తోనే చికెన్ మళ్ళీ చికెనా? ఏం చికెన్ కొలపారం పెట్టుకుని అయిపోయింది తింటే. ఓకే అండి మొత్తం మీదైతే కుక్కలు అరుస్తుంది. బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికి. స్వీట్ ఈరోజు అయితే బాగా గెలిచింది. సరే బాయ్.